ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ఓటమి, వైఫల్యం, ఇబ్బంది, శ్రమ అనుకున్న ఆ సమయమే చిత్రంగా దేవుని సన్నిధి నీతో ఉండే సమయం అన్న సంగతి నీకు అర్థం కానివాడు శత్రువు. వాడు నీ మనసును వేటాడతాడు. దేవుడు కూడా నిన్ను వదిలేశాడు, దేవుడు కూడా నీకు దూరం అయిపోయాడు, అసలు ఇప్పుడు లేకపోతే నువ్వు ఇట్లా ఎందుకు అయిపోతావు, అసలు ఒప్పుకోడు దేవుడు, నిన్ను ఆమోదించడు, అయిపోయింది నీ కథ, అయిపోయింది, ఇంక లేదు నీకు అవకాశం. వాడు ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే దేవుడు పక్కనే ఉంటాడు. రే అవి వినకురా బాబు, నువ్వు అలాంటివి వినే అవకాశం ఇప్పుడు ఈ సన్నివేశంలోకి వచ్చావు, ఇప్పుడు నేను డైరెక్ట్గా నీ పక్కనే ఉన్నాను రా బాబు, నన్ను చూడు అంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో? అర్థమైతే చేయొద్దు. నేను నీ పక్కనే ఉన్నాను బేటా, డోంట్ వరీ. కొండలేకిన అనుభవమే కాదు, లోయల అనుభవం కూడా ఉంటుంది లేరా. రాటుదేలు నిలబడతావు కదా, నేను నిలబెడతా కదా. చచ్చిపోవాలనుకున్నాడు ఏలియా, అసలు చావు అన్న అనుభవమే రుచి చూడకుండా తీసుకెళ్ళాడు దేవుడు. కోరుకున్నాడు చావుని మనసారా. నాకు తెలిసి చావు కోసం ప్రార్థన చేసినాడు ఈ ఒక్కడే కనపడుతున్నాడు నాకు స్పెషల్గా బైబిల్ మొత్తంలో. ఈ అగ్ని ప్రవక్తే కనపడుతున్నాడు చావు కోసం అంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినాడు. అంత అద్భుతమైన ప్రార్థన చేశాడు కాబట్టి అది చావు అనుభవమేలే. అంటే మీరు కూడా అటు ప్రార్థన చేస్తే దేవుడు సావకుండా ఉంచాడు అనుకుని అటు చేశారు. ఆమెను అన్నాడంటే పోతారు, ఎందుకు వచ్చిన గొడవ. ఏలియాకి అప్పుడు అనుభవం, ఆ లోయ అనుభవం అలా వచ్చేసింది. ఆ అనుభవంలోకి తీసుకెళ్ళటానికి సైతాను ఒక స్వరమును వాడాడు. మనకు కూడా రకరకాల స్వరాలు వినబడతాయి. ఈ స్వరాలన్నింటిలో మళ్ళీ దైవ స్వరం వినడానికి మళ్ళీ మనం మెళకువ తెచ్చుకోవాలి. ఇదిగో అదే స్వరం ఇప్పుడు నీకు వినపడుతున్న స్వరం. గాఢాంధకారపు లోయల్లో ఇదిగో నేను నీతోనే ఇంకా కేర్ఫుల్గా ఉన్నాను. నువ్వు అనుకుంటావు అసలు ఇప్పుడు దేవుడు చెయ్యి వదిలేశాడు కాబట్టి నేను ఇలాగ అయిపోయాను, లేకపోతే దేవుడు నాకు తోడై ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు కదా, వదిలేశాడు కాబట్టి ఇలా అయిపోయాను, వదిలేశాడు కాబట్టి ఇట్ట అయిపోయింది, వదిలేశాడు కాబట్టి నా బతుకు ఇట్ట అయిపోయింది. నో 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 నో. ఆ అనుభవాలు నీకు అవసరం కాబట్టి అనుభవాల్లో గుండా తీసుకెళ్ళేటప్పుడు మరి నిశ్చయంగా నీకు తోడై ఉంటాడు ఆయన. అక్కడ వాటన్నిటిలోంచి లాక్కొని రావాలి నేను బయటికి మరి.